హాయ్ హలో ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? నేను కూడా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను ఇంకా బాగుండాలంటే నా వీడియో ఖచ్చితంగా లైక్ కొట్టండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలా నేను సింపుల్గా ఎల్లిపాయ కారం ఇలా చేసుకోవాలి చూపిస్తా. ఇగో ఇలా ఎల్లిపాయలు వేసిన, జీలకర్ర వేసిన, మిరియాలు వేసిన, అంతే. ఇంకో దంచుకోవాలి మెత్తగా. నా వీడియో లైక్ కొట్టినాకనే మీరు చూడండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు కొల తీసేసుకోకండి, నాకు మస్తు బాధ అనిపిస్తుంది కొల. ఇంకా గిన్నె చిన్నది పెట్టుకుంటాను, చిన్న గిన్నె ఇంకా ఆన్ చేసిన. సింపుల్, ఏం లేదు ఎల్లిపాయ కారం అంటే అంతగానో. ఆయిల్ చాలా పడుతుంది, ఎందుకంటే మనం కారపొడి వేసుకుంటాం కాబట్టి. డాడీ ఒక చిన్న గింటె దేప నూనె చూపెట్టు. డాడీ నూనె చూపెట్టు. ఒక మసలింది, నేను ఎత్తాను చూడండి. ఇగో ఎల్లిపాయలు, జీలకర్ర, మిరియాలు, అంతే, ఏం లేదు. ఇలా దగ్గు సర్ది ఏదున్నా కానీ దెబ్బ పోతుంది ఇది చేసుకొని తింటే. మమ్మీ ఒకసారి నేను కలుపుతావా? ఇగో గోలుతుంది మంచిగా, నూనె బాగా వేసుకునేసరికి మంచిగా గోలుతుంది. ఇక కాలుతుంది. మీరు మాత్రం ఖచ్చితంగా షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు కూడా తీసేయకండి. ఇంకో మంచిగా గోలుతుంది. తక్కువ ఎత్త కొద్ది అంత సిమ్లో పెట్టుకుంది మమ్మీ. ఇంకా కొద్ది అంత ఎర్రగా కావాలి. ఇక ఎర్రగా గోల్ని ఇంకా చాలు. మరీ బాగా గోలితే కూడా మొత్తం చేది వస్తుంది. చాలు, ఇక బంద్ చేస్తానా. బంద్ చేసినాక లేడీ అంటారు స్పూన్ తెప్పు. ఇది వారం 10 రోజులు ఉంటుంది, అందుకోసమని కారపొడి 3 స్పూన్లు వేసుకుంటా. ఇంకా కారపొడి 3 స్పూన్లు. ఇక ఇదంతా మేము పట్టించుకున్నదే, కొనుక్కున్నది కాదు. ఉప్పు ఉందా చూడు, అక్కడ ఉప్పు ఉందో చూడుపో దాని మీద. ఇంకా ఉప్పు కూడా 3 స్పూన్లు అంత వేసుకుంటాను. ఇంకా కొద్ది ఎంత పడుతుంది. అయిపోయింది. ఇంకో ఎల్లిపాయ కారం రెడీ. ఎంత ఈజీగా వేసుకోవచ్చు ఎల్లిపాయ కారం కదా. ఇది వారం 10 రోజులు ఉంటుంది. చిన్న పిల్లగాళ్ళు ఉన్న కాడ రోజు ఒక బుక్క పెట్టండి, మస్తు అంటే మస్తు మంచిది. మీకు నచ్చేది ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు మాత్రం తీసేయకండి, నాకైతే మస్తు బాగా అనిపిస్తుంది. బాయ్ బాయ్.